హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హరివిల్లు. ఇవాళ మేము పొద్దున్నే తార్లకోట వచ్చాము. హలో, అలా కాదు. తార్లకోట అంటే మా ఊరికి సినిమా టికెట్ కొనమన్నట్టు కాదు, ఉనికి ఎల్లలు చెప్పాలి. తార్లకోట ఎక్కడ? శ్రీకాకుళం జిల్లాలో పలాస టౌన్కి 3-4 కిలోమీటర్ల దూరంలో తార్లకోట వచ్చాం. ఈ తార్లకోటలో ఏన్షియంట్ జగన్నాథ స్వామి టెంపుల్ కట్టారు. పురుషోత్తమ దేవుడు కళింగ సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఈ లోకల్ సామంతరాజు ఖండాయతులు ఉన్నప్పుడు ఇది కట్టారు. పురుషోత్తముడు కంచిరాజు పాండ్యరాజుల్ని ఓడించి వస్తున్నప్పుడు జగన్నాథ స్వామికి భక్తిపూర్వకంగా కట్టిన 15th సెంచరీ టెంపుల్. మరిన్ని విశేషాలు కావాలంటే లోపలికి మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. చూసారా ముందు నుంచి ఎంత బాగుందో, మరి ఇంకా ఎంత బాగుంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. పురుషోత్తమ దేవుడు హిస్టారికల్గా పురుషోత్తమ దేవుడికి పిల్లని ఇద్దామని కంచిరాజు పాండ్యరాజు ఎమిసరీస్ని పంపించాడు అన్నమాట. ఎమిసరీస్ అంటే పెద్దల్ని పంపించాడు. ఆ పెద్దలు వచ్చి పురుషోత్తమ దేవుడికి వస్తే జగన్నాథ స్వామి రథయాత్ర అప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేశాడు, రండి మాట్లాడుకుందాం, పెళ్లి మాటలు మాట్లాడడానికి. పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చి వాళ్ళు వస్తే పురుషోత్తమ దేవుడు జగన్నాథ స్వామి ఆలయం ముందు చీపురుతో ఉడుస్తున్నట్ట రాజు. అది అక్కడ రివాజు. జగన్నాథ స్వామి రథం బయలుదేరే ముందు ఆ దేశపు రాజు అది ఊడవాలి, క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తేనే రథచక్రాలు వెళ్తాయి. రథం ముందు క్లీన్ చేయాలి, రథం బయలుదేరుతుంది. అదే వచ్చిన ఎమిసరీస్ బొర్లైన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ రాజు కాదు ఏం కాదు చీపురు ఉడుస్తున్నాడు అని చెప్పి వెళ్ళి కంచిరాజుకి చెప్పారు. అదేలే మామూలుగా అంటే రాజులు అలాంటి చేయరు కాబట్టి వాళ్ళు చెప్పారు. చెప్తే మరి ఆ పిల్లని ఇవ్వనని ఏదో అయింది మొత్తం మీద. సో అప్పుడు పురుషోత్తమ దేవుడు దండయాత్రకి వెళ్ళాడు కంచిరాజు మీదకి. ఇక్కడి నుంచి వెళ్ళి ఓడిపోయి వచ్చాడు. వచ్చిస్తే అప్పుడు ఓడిపోయి వచ్చి అంటే ఇక్కడికి ఈ ప్రదేశం అంతా జగన్నాథ స్వామి ఒక్కడే దేవుడు, ఇంకా ఇన్ని దేవతలు ఉండరు. ఇక్కడ ఒక జగన్నాథ స్వామి అందరూ పూజిస్తారు కదా. జగన్నాథ స్వామిని వేడుకున్నట్ట, నేను ఇలా యుద్ధంలో ఓడిపోయాను అంటే పిల్లని ఇవ్వలేదు, అవమానం అయిపోయింది, యుద్ధంలో ఓడిపోయాడు, ఈ రెండు అయిపోయాయి కదా. పురుషోత్తముడు పెద్ద వారియర్ అంటే జగన్నాథ స్వామి అతని కళ్ళకు వచ్చి, ఈసారి నీ ఆర్మీ కమాండర్గా నేను ఉంటాను, ఈసారి నువ్వు ఎందుకు గెలవో నేను చూస్తానంటే సెకండ్ ఎప్టేషన్ పురుషోత్తమ దేవుడు మళ్ళీ కంచిరాజుని వెళ్ళాడు. కంచిరాజుని వెళ్ళి ఓడించి కంచిరాజు కుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చాడు. అప్పుడు కట్టింది ఈ ఆలయం. ఇప్పుడు కంచిరాజు అంటే ఇక్కడ ఉండే కంచిలి కాదు, కంచి చెన్నై దగ్గర కంచి. పాండ్యరాజు అక్కడ వరకు వెళ్ళారా? పాండ్యరాజు గజపతులు, వీళ్ళందరూ గజపతులు చాలా విజయవాడ కృష్ణా జిల్లాలో కూడా పరిపాలించారు. కొండవీడు అని ఉంది కదా విజయవాడ దగ్గర, దాన్ని కూడా వాళ్ళు రూల్ చేశారు. వరంగల్ కూడా రూల్ చేశారు. గజపతి సార్ వెరీ బాగా వెళ్ళేవారు, లార్జ్ క్యాంపెయిన్స్ చేసేవారు. సో కంచిరాజు కుమార్తెను పెళ్లి చేసుకుని ఇట్లా వచ్చారు. ఇది ఇటువైపు సముద్రం కదా, బే ఆఫ్ బెంగాల్. ఈ రోడ్లో వెళ్తూ ఇక్కడ అతని తాలూకా సబ్సిడరీ కింగ్స్ ఉంటారు కదా, ఖండాయత్ కింగ్స్ అని, వాళ్ళు ఇక్కడ పరిపాలించేవారు. ఇది ఫోర్ట్ వాళ్ళదే. ఆ ఫోర్ట్ ఇక్కడ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ సామంతరాజులు, పురుషోత్తముడు సామంతరాజులు ఉండేవారు ఈ ప్రాంతంలో. ఇక్కడ గుడి కట్టించారు జగన్నాథ స్వామికి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉద్యోగం కల్పించాడు కాబట్టి కట్టించాడంటే, అమ్మాయిని తీసుకుని పూరి వెళ్తున్నప్పుడు కట్టించాడు అనమాట. అంటే చూడు మనం ఎక్కడున్నామో, పురుషోత్తముడు నడిచిన రోడ్లో మనం కారులో వచ్చాము ఇప్పుడు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒడిశా స్టైల్లో నేను ఇప్పుడు అందరికీ చెప్తుంటాను. ఏంటన్నావు అది, దాని పేరు కళింగ ఆర్కిటెక్చర్. ఇలా ఉంటాయి, ఒకలా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కళింగ ఎక్కడ చూసినా జగన్నాథ స్వామి అలాగే ఉంటుంది. అహ్మదాబాద్లో చూసినా, హైదరాబాద్లో కూడా అదే, ఇదే ఆర్కిటెక్చర్. శాండ్ స్టోన్తో కడతారు, ఆర్కిటెక్చర్ అలాగే ఉంటుంది, బాగుంటుంది. ఎంత బాగుంది చూడు. దీన్ని ముక్కు కొట్టేశారు.
ముక్కు సరే ఎవరో తస్కర్లు కొట్టుంటారు, కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి వైట్ పెయింట్ వేయడం మంచిది కాదు. అసలు శాండ్ స్టోన్, బ్యూటిఫుల్ శాండ్ స్టోన్తో కట్టిన చక్కటి శాండ్ స్టోన్తో కట్టింది సున్నం వేశారు శుభ్రంగా. అసలు ఎంత బాగుంటుంది శాండ్ స్టోన్, అలాగే న్యాచురల్గా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ స్టోరీ, ఇక్కడ గురించి మాట్లాడుతాం కాబట్టి, ఇలా మనం ఇందాక వచ్చినప్పుడు ఒక లేక్ చూసాం, 2 లేక్స్ చూసాం. ఒక లేక్ గుడి దగ్గర ఉన్న లేక్ రాణివారు స్నానం చేయడానికి కట్టిన లేక్. ఇంకా ముందుకెళ్తే కొండలు అవి కొండల కింద ఒక పెద్ద లేక్ లాగా ఉంది. దాన్ని తార్ల కొలను అంటారు. అంటే ఇక్కడ ఒరిస్సాలో కొంచెం తాంత్రికం అంటే అది కూడా ఉంటాయంటే రకరకాల దేవతల్ని వాటిని క్షుద్ర దేవతలు అవి చేసి పురాణ కాలం ఉంది కదా, కంచి సైన్యం వచ్చేసి మళ్ళీ అటాక్ చేయకుండా అది సృష్టించారని, ఆ కంచి రాజు సైన్యం ఆ కొలంలో పడిపోయారని కూడా ఒక లెజెండ్ ఉంది. అంటే తాంత్రిక విద్యలు ఏవో చేశారన్నమాట. అందుకని దీన్ని ఇది ఈ స్టోరీ. సో ఈ ఈస్టర్న్ చోడగంగాస్ ఎందుకు ప్రసిద్ధి అంటే, జగన్నాథ స్వామి ఆలయం కళింగ దేశంలో కట్టిన వాళ్ళు చోడగంగాస్, మైసూరు వైపు నుంచి వచ్చిన మహారాజులు. ఇక్కడ ఆర్కిటెక్చర్లు ఎన్ని ఉన్నాయో నాకైతే కొన్ని అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా ఏనుగుని ఇదే అవతారమో నాకు అర్థం కాలేదు. ఇది నాకు అర్థం కాలేదు. ఏంటి మీకు అర్థమైతే కామెంట్ చేయండి. అక్కడ ఇంకొకటి ఉంది. ఎన్నో అసలు ఇలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదే ఏనుగు. ఇది ఏనుగు ఒక కాలు, ఇది ఒక కాలు, ఇక్కడ మనిషిని తొక్కేస్తుంది. ఇది కాలు, ఇది తొండం, ఇది తల. నాకు ఇది ఇక్కడ క్లియర్గా నాకు అర్థం కాలేదు, కానీ ఏనుగనే అనుకుంటున్నా. ఇది ఏనుగు చెవులు. ఇక్కడైతే మనిషి క్లారిటీ ఉంది. ఇది కాలు, ఏనుగు కాలు, ఇది ఒక కాలు. ఇలా ఎన్ని ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆవు. ఈ గుడి అంతా ఈ స్టోన్తో కట్టారు, శాండ్ స్టోన్. ఎంత చక్కగా ఉంచుడు, న్యాచురల్ స్టోన్. దాన్ని వైట్ పెయింట్ వేశారు. తెలుస్తుంది కదా, ఇక మూతి, ముక్కు, కళ్ళు, తల. నరసింహస్వామి. గుర్రం కూడా కాదు. ఇది మేక కానీ డీర్ కానీ జింక. ఇది నాకు అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇదేంటో. విష్ణుమూర్తి, శివమహామూర్తి పాల సముద్రంలో శేషతల్పం మీద పడుకున్నాడు. ఆదిలక్ష్మి, లక్ష్మీదేవి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఇది జగన్నాథ స్వామి. జగన్నాథో అంటారు ఒరిస్సాలో. ది గాడ్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ జగన్నాథ్. మనం జై శ్రీరామ్ అంటాం కదా, అలాగా వాళ్ళు ఒరిస్సా వాళ్ళు జై జగన్నాథ్ అంటారు. జగతరనాథో చెప్పు. జగన్నాథో. వాళ్ళు కూడా జా అంటే వాళ్ళు ప్రతిసారి ఓ సౌండ్ వస్తుంది. మనం ఏమన్నా వెళ్ళామంటే ఒళ్ళాము అంటారు. వాళ్ళని ఓ. జగతరనాథో మళ్ళీ చెప్పు. జగతరనాథో జగన్నాథో. అమ్మాయి ఎలక్కిలి బాగా వచ్చేసింది వెంటనే, లేదా 10 సార్లు రేపిచ్చేసింది. విజయ ఇక్కడ రా, చూపిస్తా నీకు. ఏంటి ఇందాక నువ్వు అన్నామే ఒరిస్సా ఆర్కిటెక్చర్ అని. ఒరిస్సా అనే పేరు తర్వాత వచ్చింది. కళింగ రాజ్యం ఇది కళింగ ఆర్కిటెక్చర్. ఏ టెంపుల్ చూసినా ఇలాగే ఉంటుంది. నీకు పూరి జగన్నాథ ఆలయం, కోణార్కులో సన్ టెంపుల్, హైదరాబాద్లో జగన్నాథ ఆలయం, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆలయం. ఇలా అంటే నాకు అర్థం కాలేదు. ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది బేస్ సిమెట్రికల్ గా ఉంటాయి. ఇక్కడ వరకు అనుకోవచ్చు అంతేనా? ఇక్కడ దాకా ఇది బేస్. ఇది ఆ బేస్ మినియేచర్. ఇది స్ట్రక్చర్ టెంపుల్, అది స్ట్రక్చర్ టెంపుల్. ఇది శిఖరంలో భాగం, ఇది గోపురం. దీనికి ఒక లెజెండ్ ఉంది. ఇది చూడు, పెద్ద దేవాలయం, జగన్నాథ స్వామి ఆలయం, సన్ టెంపుల్ ఊహించుకో. ఇది కొన్ని వందల టన్నుల బరువు ఉన్న సింగిల్ స్టోన్. అది ఆ రోజుల్లో హైడ్రాలిక్స్ లేని రోజుల్లో ఎలా ఇన్స్టాల్ చేసి ఉంటారు. దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఫాదర్ సన్ను మేషన్స్ గుడి కట్టడానికి ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళకి ఇది ఎలా చేయాలో తెలియలే, కానీ ఇలా చేయాలనిపించింది. ఆ రోజుల్లో హిందువులు సముద్రం దాటి వెళ్ళకూడదు. వెళ్తే మతాంతరం అయిపోతారు, పనిష్ చేస్తారు. పనిష్ చేయడం అంటే మరణం కదా.
కానీ ఆ సన్ను గుడి కట్టాలి, గుడి అందంగా ఉండాలి, ఇది ఏదో విధంగా నేర్చుకోవాలి. ఆ దేశంలో అంటే కళింగ దేశంలో ఈ ఆర్కిటెక్చర్కి నాలెడ్జ్ లేదు. అందుకని అతను ఎక్కడికో వెళ్ళాడు, సముద్రం దాటాడని లెజెండ్. దాటకూడదు కదా. దాటాడు అంటే తను సాక్రిఫైస్ చేశాడు. నేర్చుకుని వచ్చి తండ్రికి చెప్పాడు, ఇది నేను నేర్చుకుని వచ్చాను, వి విల్ ఇన్స్టాల్ ఇట్. నేను సముద్రం దాటాను కాబట్టి నాకు చేయవలసిన పనిష్మెంట్ ఈ గుడి పూర్తి అయిపోయాక నాకు ఇవ్వు అని చెప్పాడంట. చెప్పి ఎలా చేశారో ఇన్స్టాల్ మనకు తెలియదు. ప్రాబబ్లీ దే యూజ్డ్ ఏ శాండ్ ర్యాంప్, సెవరల్ కిలోమీటర్ శాండ్ ర్యాంప్ గ్రేడియంట్ తయారు చేసి ఏనుగుల ద్వారా మనుషుల ద్వారా దీన్ని స్లైడ్ చేసి పైకి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసి ఉంటారు అని ఒక కంజెక్చర్. ఆ సన్ను ఆ గుడి అయిపోయాక తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పొరపాటు చేశాను, నీ ఆజ్ఞను శిరసా వహించకుండా సముద్రం దాటాను, నన్ను పనిష్ చేయన్నాడు. మరి ఆ రోజుల్లో మతానికి కట్టుబడి ఉన్నారు కదా, శిరచ్ఛేదనం చేశారు. సో సన్ డైడ్ ఫర్ టెంపుల్. ఇలాంటివి ఎన్నో కథలు చరిత్రలో. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కంచిరాజుతో యుద్ధం చేశారని. శత్రు సైన్యాలు ఇటువైపు రాకుండా, కళింగ రాజ్యాంగం రాకుండా ఆ రూలరు తాంత్రిక విద్యను ఉపయోగించి ఈ లేక్ పెట్టాడని, శత్రు సైన్యాలందరూ ఈ లేక్లో పడిపోయారని ఒక లెజెండ్. ఇక్కడ తార్లపాడులో టెంపుల్ అయితే అటువైపు ఉంది, అటు నుంచి వచ్చాము. ఇప్పుడు ఈ లేక్ క్రాస్ అయ్యి ఆ టెంపుల్కి వెళ్ళాం. ఈ లేక్లో శత్రు సైన్యాలందరూ పడిపోయారంట. బాగుంది, సరౌండింగ్స్ బాగుంది చక్కగా. ఇది డెవలప్ చేస్తే బాగుండేది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వెనకాల పడుతూ ఉంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.